నేను కారుతో మట్టించేది ఉంది కదా, నేనైతే తల తీసేద్దాం అనుకున్నాను. కానీ లేదు డార్లింగ్, ఇలా పెడితే ఇంపాక్ట్ ఉంటదని చెప్పారు, అంతే ఇంపాక్ట్ వచ్చింది. ఇషక్ అంటే ఒక పెద్ద వ్యక్తి కదా, ఇలా కాలు తన మీద వేసి ఇట్లా నొక్కేస్తే బాగోదు అని చెప్పి ఆ సీన్ నేను రాసుకోలేదు. లేదు డార్లింగ్, ఈ సిచ్యువేషన్ కి ఈ సీన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి ఆ సీన్ కూడా అక్కడే రాశాడు. యాక్టింగ్ అంటే ప్రాణం పెట్టేస్తాడు. నాకు ఆ మనిషితో షూట్కి వెళ్తే ఏమనిపిస్తుంది తెలుసా, నాకు బడేనే ఉండదండి. అలాగే వెళ్ళి నేను యాక్ట్ చేసుకుని వచ్చేస్తాను, మొత్తం ఆ మనిషి చూసుకుంటాడు మాకు. డార్లింగ్ నీకు థ్యాంక్స్ అనేది చాలా చాలా చిన్న మాట డార్లింగ్. మన బాండ్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. అలాగే తమ్ముడు మహేష్ లేట్ గా పరిచయం అయ్యాడు, త్వరగా దగ్గర అయిపోయాడు. మహేష్ వచ్చాడంటే వీడియో తీయమని ఫోన్ ఆడు చేతిలో పెట్టేస్తాను, ఎందుకంటే అంత డెడికేషన్ గా వర్క్ చేస్తాడు. మెయిన్ ఇంకో కారణం ఏంటంటే అంటే వాడికి చాలా ఇష్టం. తమ్ముడు ఆల్ ది బెస్ట్, మనం కలిసి ఇంకెన్నో ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ అలాగే ఫైనల్ గా మా కెమెరామెన్ మా విక్కీ సిరీస్ మొత్తానికి కూడా డిఓపి కెమెరా వెనకాతలు ఉండి నడిపించిన ఏకైక వ్యక్తి మా విక్కీ. ఇంకా ఎలివేషన్ ఇవ్వడానికి ఏమి ఇచ్చిన. దయచేసి శివన్న సిరీస్ లో ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఫ్లో లో మర్చిపోయి ఉంటాను. మా నారాయణ అని, జోషమ్మ గాని, ఇలాగ చాలా మంది, అంటే నాని ఒకటైనా కాదండి, చాలా మంది చుట్టుపక్కల క్రియేటర్స్ గానీ, మా నవీన్ గడి వీళ్ళందరూ కూడా చాలా మంది, అందరూ నా టీం అండి. ఆ మనుషులు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పలేరా? వీళ్ళకి ఏంటంటే నాతో ఉంటే ఒక ఆనందం, వాళ్ళ నాతో ఉంటే ఒక ఆనందం. వీళ్ళు లేకపోతే నేను లేను, నా సిరీస్ లేవు, ఏమీ ఉండదు. నాకు 100% వర్క్ ఉంటే దాన్ని 50% చేస్తారనమాట వీళ్ళు. అసలు వీళ్ళు ఎందుకు నాతో ఉండాలి అంటే, వీళ్ళు లేకపోతే నేను ఏ పని చేయలేను. మీకు ఒక్క థ్యాంక్స్ అయితే చెప్పండి రా, మీకు ఏ కష్టం వచ్చినా రమణని మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. లవ్ యూ. ఫైనల్ గా ఒక్క మాట, ఈ శివన్న సీజన్ 3 ఎంత హిట్ అయిందో శివన్న సీజన్ 4 మీరు ఊహించినట్టుంటది. సిద్ధమైపోండి మరి. మీరు శివన్న మీద చూపించిన ప్రేమకి గులాం అయిపోయాను. నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, నా ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ.